మళ్ళీ మనం బ్యాక్ టు అదే ఒకే సర్వే నెంబర్లో కొంతమందికి రిజిస్ట్రేషను, కొంతమందికి ఏమో రిజిస్ట్రేషన్ కావట్లేదు. దీన్ని ఎలా చూడాలి రాజు గారు? సార్ అది మీరు చాలా జెన్యూన్ ప్రాబ్లం కోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక సర్వే నెంబర్ లో కొంత ల్యాండ్ ప్రభుత్వ భూమి ఉండి ఉండవచ్చు, కానీ దాన్ని అంతవరకు మాత్రమే ప్రభుత్వ భూమిగా గుర్తించి దాన్ని 22A కాకుండా సర్వే నెంబర్ లో కొంత భూమి చేసి కొంత భూమి చేయట్లేదు అన్నది బహుశా ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ కు సంబంధించిన క్వశ్చన్. ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారము ఒక సర్వే నెంబర్ లో కొంత ల్యాండ్ ఉంటుంది, అందులో కొంత సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ గా ఉంటుంది, దాన్ని 22A నమోదు చేస్తారు. మిగతాది ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ ప్రైవేట్ వ్యక్తి అమ్ముకోవడానికి రిజిస్టర్ చేయడానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. బహుశా మీరు అడిగిన ప్రశ్న దానికి సంబంధించింది అయి ఉంటుందని నా అభిప్రాయం. తర్వాత ఇందాక సార్ చెప్పినట్టుగా, విజయబాబు గారు చెప్పినట్టుగా కోర్టుకు పోతే ఏమిటి అనేది చెప్పారు, చాలా బాగా చాలా వివరంగా స్పష్టంగా చెప్పారు. బట్ నా క్వశ్చన్ ఏమిటి అని అంటే, కోర్టుకు పోవడము అనేది అది బాగానే ఉంటుంది చెప్పడానికి, కానీ పరిష్కారం ఎప్పుడు వస్తుంది? అది కరెక్ట్. పదాలు మారినా కోర్టు నుంచి మనకు రిలీఫ్ రావట్లేదు. కరెక్ట్. ఇంకొకటి, కోర్టు అనేది సింగిల్ కోర్టు కాదు, దేర్ ఆర్ సో మెనీ అప్పిలేట్ కోర్ట్స్. కాబట్టి ఈ అవస్థ, ఈ బాధ ఎవడు పడాలి, ఎందుకు పడాలి, ఈ బాధ కారణం ఎవరు, దీనికి ఎవరిని మనము పిన్ పాయింట్ చేయాలి, నిందించాలి, లేదంటే బాధ్యులను చేయాలి? ఇక్కడి నుంచి మనం ఆలోచించాల్సిందిగా నా కోరిక. కోర్టుకు పోవచ్చు, కోర్టుకు పోతే వస్తుందా రాదా, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇవాళ రేపు ఒక అడ్వకేట్ మనం మాట్లాడుకోవాలంటే కూడా మన స్థాయి సరిపోవట్లేదు. తర్వాత అడ్వకేట్ చుట్టూ తిరగలేక ఇబ్బంది, కోర్టుల మీద వాయిదాలు పడుతున్నాయి. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి అసలు తప్పు చేసిన వాళ్లను తప్పు సరిదిద్దుకోవాలనే ఆ యొక్క వాళ్లకు ఆదేశాలు వెళ్ళాలి గవర్నమెంట్ నుంచి. ప్రభుత్వం ఇందులో ఇంటర్ఫియర్ కావాలి. విజయబాబు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ఎలక్షన్ల గురించనో దాని గురించనో ఎవరితో అన్నట్టుగా విన్నాం మనం, కానీ సరే అది వాళ్ళ విషయం. కానీ ప్రజలను ఇబ్బంది పడుతూ ప్రజల యొక్క సౌఖ్యానికి, ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ ను భంగం చేసి మేము ఎలక్షన్లకు పోతాము అన్నది ఒకవేళ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా తప్పేది. కాబట్టి సామాన్య మానవునికి, ఒక వ్యక్తికి ఒక ప్లాట్ అనేది ఒక జీవితం అది. కాబట్టి ఆ దృష్టితోటి ప్రభుత్వము చూసి దీనికి పరిష్కారాన్ని సూచించాలి తప్ప కోర్టు పోయి తెచ్చుకోండి అది ఇది అని అంటే అది కాని పని, అది చాలా కష్టమైన పని. కరెక్ట్ అండి. ఇప్పుడు నేనంటే దాని ప్రొసీజర్ అనేటువంటిది చెప్పా, అందుకని ఇప్పుడు నేను చెప్పినట్టు కోర్టుకి వెళ్తే మీకేమొస్తుంది, వాళ్ళే అంటున్నారంట ఏముందండి కోర్టు ఆర్డర్లు ఇలాంటివి ఏమైనా వస్తూనే ఉంటాయి అని అంటే, అసలు కోర్టు తీర్పు పట్ల వాళ్ళకి ఎంత గౌరవం ఉందనేది తెలుస్తూ ఉంది. తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఇందాక వారు చెప్పినట్టు దళారీ వ్యవస్థ ఒకటి బయలుదేరింది మధ్యలో. ఈ దళారులు ఏం చేస్తారంటే వాళ్ళకి మొత్తం చల్లడి పట్టేస్తారండి. సిటీలో ఎక్కడెక్కడ ఏ ల్యాండ్స్ డిస్ప్యూట్ ఉన్నాయంటే దాన్ని వాళ్ళకి ఎలా వస్తుందనేది కూడా మనం ఊహించవచ్చు. దాని గురించి పెద్ద డీటెయిల్గా చెప్పక్కర్లా. ఆ చైన్ లింక్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి చాలా బాగా మాట్లాడతారు. ఏంటి మీరు ఎక్కడ పడతారండి వాళ్ళంతా ఇదంతా కూడా, సరే ఏదో మనోడు ఉన్నాడు చెప్తాను దాన్ని మాట్లాడేద్దాం చేసేసుకోండి అని చెప్పని ఒక ₹1 కోటి ఉన్న దాన్ని వాడు ఏం చేస్తాడంటే ఒక 25 లక్షలకో 15 లక్షలకో 20 లక్షలకో అడుగుతారు, అంతే కదండి. సో దాన్ని తెగ నమ్ముకునే పరిస్థితి వస్తుంది అనమాట. దీని వెనక ఈ శక్తుల వెనక ఎవరు ఉంటారు అనేది కూడా మనం ఊహించవచ్చు. అంటే ఇది ఎంత అన్యాయం, దారుణం అనేటువంటిది ఒక డెమోక్రసీలో ఇంత దారుణంగా చట్టాలని వీటన్నిటిని కూడా ఉల్లంఘించి బహిరంగంగా ప్రజా దోపిడీ అనేటువంటిది జరుగుతున్నప్పుడు ఆ ప్రజలను ఆదుకునేటువంటి బాధ్యత పాలకులకు ఉంటుంది. దాని మీదే డెఫినెట్గా వాళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఇక్కడ మరి గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి అందరూ కోర్టుకి అయితే వెళ్ళలేరు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ అ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మామూలు ఆస్తి హక్కు అనేటువంటిది ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ ఇందిరాగాంధీ గారి హయాంలో దీన్ని రిపీల్ చేశారు. రిపీల్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా దాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 300A అనేటువంటి దాన్ని మళ్ళీ ఇవాల్వ్ చేసి ఆ ప్రైవేట్ ఆస్తి ఏదైతే ఉంటుందో చట్టబద్ధత అధికారంలో ఒక వ్యక్తి నుంచి
ఇంకొక వ్యక్తికి ఆస్తి వెళ్ళినప్పుడు దాన్ని కాపాడుకోవటం అనేటువంటిది ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ కింద ఆర్టికల్ 300A అనే దాన్ని పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక వ్యక్తి నుంచి అది ప్రభుత్వాధికారి కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంకొక వ్యక్తి ఆస్తిని లాక్కోవటం అనేటువంటిది ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 300A. కాబట్టి రిజిస్ట్రేషన్ నిలిపివేసినా కూడా, టైటిల్ని రద్దు చేయకపోయినా, అమ్మకం కానీ, గిఫ్ట్ కానీ, ఈ వారసత్వం అంటే దీనికి సంబంధించి ఆ లావాదేవీలని స్తంభింపజేసి ఆస్తిని కనుక డిస్టర్బ్ చేసినట్టయితే ఇదంతా కూడా దిస్ అట్రాక్ట్స్ 300A అనేది దాని కింద వస్తుంది. బట్ స్టిల్ బహిరంగంగా ఓపెన్గా ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులనే కదా ప్రభుత్వం అంటే, వాళ్ళే దీనికి పాల్పడుతున్నప్పుడు ఇందాక వారు చెప్పినట్టు కోర్టులకు వెళ్ళాలంటే అందరూ కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఎన్హెచ్ఆర్సీ దీంట్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టులో సైతం ఇన్ని లక్షల మంది విస్తృత ప్రజా ప్రయోజనం ఉంది కాబట్టి దీన్ని సుమోటోగా కనుక కోర్టు తీసుకున్నట్టయితే కొంత చాలా వరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాదు అన్నట్లయితే వీఆర్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సఫరర్స్ చేస్తే మీరు దీని యొక్క డెన్సిటీ సీరియస్నెస్ని గమనించి ప్రభుత్వం అయినా సరే ఉన్నత స్థాయిలో తక్షణం జోక్యం చేసుకుని దీన్ని మనం పరిష్కరించాల్సిన అవసరం. ఆల్రెడీ మొన్న మనం డిస్కస్ చేసిన పాయింట్ సార్, దీనికి రిలేటెడ్గానే రియల్ ఎస్టేట్ రంగానికి చాలా పెద్ద దెబ్బ. రిజిస్ట్రేషన్లు తగ్గాయి, బయ్యర్స్ వెనక్కి తగ్గుతున్నారు, బ్యాంక్ లోన్స్ నిలిపేస్తున్నారు, ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు, బిల్డర్స్ కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి వెనకాడుతున్నారు, ప్రాపర్టీ లిక్విడిటీ దెబ్బతింది, మార్కెట్ కాన్ఫిడెన్స్ తగ్గింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు తర్వాత విదేశీ పెట్టుబడుల మీద కూడా ప్రభావం ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో చొరవ తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారు విష్ణువర్ధన్ రాజు గారు? మీరు చెప్పింది రియల్ ఎస్టేట్ రంగం మీద ఎఫెక్ట్ అవుతున్నది, తర్వాత లిక్విడిటీ ప్రాబ్లము, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ అన్నారు. బట్ ఓన్లీ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇవన్నీ చాలా పెద్ద విషయాలు మీరు చెప్పింది. నేను ఒక కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నా. ప్రభుత్వానికి సంబంధించిన ఒక 6 డిపార్ట్మెంట్లు ఆమోదించిన ఒక ఆస్తిని ఈ రోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఇది ప్రభుత్వ భూమి అని అన్నప్పుడు దానికి పరిష్కారం ఏమి కావాలి అని నన్ను అడిగినట్లయితే నేను ఒకే ఒక సమాధానం చెప్తున్నాను. ప్రభుత్వము అలాంటి ఆస్తులన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసి వితౌట్ చార్జింగ్ ఏ సింగిల్ పై ₹1 కూడా వసూలు చేయకుండా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి టైటిల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిది, ప్రభుత్వం తరఫున జరిగిన తప్పిది. కాబట్టి ప్రభుత్వం చేసిన తప్పుకు శిక్ష ఒక వ్యక్తికి పడడానికి వీల్లేదు. ఇక్కడ ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే, మనము డ్రైవింగ్ లైసెన్స్ వెంట పెట్టుకొని పోనట్టయితే పోలీసు వాళ్ళు పట్టుకొని మనకు అప్పటికప్పుడు చాలా నేస్తున్నారు. ట్రాఫిక్ వైలేషన్ చేస్తే చాలా నేసి మనల్ని శిక్షిస్తున్నారు. మరి మనకు ప్రాణ సమానమైన ఒక జీవితాంతము కష్టపడి సంపాదించుకున్న ఒక ఆస్తి ఈ రోజు మీ ఆస్తి కాదు అని అన్నప్పుడు ఆ వ్యక్తికి కలుగుతున్న బాధ ఎంత పెద్దది అనేది ఊహించాలి. రెండో విషయం ఏంటి అంటే, ఆ బాధను నివారించడానికి ప్రభుత్వం తరఫున ఏమి చేయాలి అన్నది కూడా ఆలోచించాలి. మూడో విషయం ఏమిటి అంటే, ప్రభుత్వం వల్ల జరిగిన తప్పు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం బాధ్యత వహించి బాధితులకు టైటిల్ అందజేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. ఇది ఎన్హెచ్ఆర్సీ పోతా, సుప్రీంకోర్టు ఏదైనా సుమోటోగా తీసుకుంటుందా? అది జరగాల్సిందే. అది లేనట్టయితే ఈ యొక్క అన్యాయం పెరీనియల్ గా జరుగుతున్నది. ఏదో ఒక స్కీమ్ వస్తున్నది, ప్రజలకు ఇబ్బంది అవుతున్నది. ఒకప్పుడు ఎల్ఆర్ఎస్ వచ్చింది, ఎల్ఆర్ఎస్ ప్రకారం కూడా మీరు అప్రూవల్ లేఅవుట్ కాదు కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ ఆపేయండి అని చెప్పారు. అసలు ఆ లేఅవుట్ అయ్యేటప్పుడు ఉన్న ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా? అప్పుడున్న అధికారులు లేరా? ఎమ్మెల్యేలు లేరా? ఎంపీలు లేరా? మంత్రులు లేరా? యంత్రాంగం అంతా నిద్రపోయిందా, చచ్చిపోయిందా? ప్లాట్లన్నీ చేసి అమ్ముడు పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి తప్పు అని అంటే దొంగలు పడ్డ 6 ఏళ్ళకు కాదు 60 ఏళ్ళకు కుక్కలు మురిగినట్టు అనిపిస్తున్నది. ఇది చాలా దారుణం. ప్రభుత్వం ఈ రకమైన చర్యలు చేయకూడదు. ప్రభుత్వం తరఫున ఈ విధంగా అన్యాయం జరగకూడదు. ప్రజలకు ఖచ్చితంగా ముందు జాగ్రత్తతో వ్యవహరించి తప్పులు జరగకుండా చూడాలి. కానీ మీరు తప్పులు చేయండి మేము మిమ్మల్ని శిక్షిస్తాము అనే విధంగా ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు. ఇది కేవలం ప్రభుత్వం తరఫున జరిగిన తప్పు కాబట్టి ప్రభుత్వమే దీన్ని సరిదిద్దాలి. కామన్ మ్యాన్ మీద ఒక్క నయా పైసా భారం కూడా పడకుండా సరిదిద్దాల్సిన అవసరం ఉన్నదని నేను విన్నవిస్తున్నాను. మరి ప్రభుత్వాలు ఎడమెంట్గా ఇప్పుడు వాళ్ళకి తెలుసండి జరుగుతున్న తంతంతగా ఇప్పుడు చాలా మనబోటి మీడియా